హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నామండి. ఆ రెసిపీ ఏంటి అని చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో అరకప్పు నెయ్యికి 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇలా నేను 1 కప్పు మైదా వేసాను. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం దీనిని వేగించుకుందామండి. మరీ ఎక్కువసేపు వేగించిన అవసరం లేదు. మనకి మైదా పిండి పచ్చి వాసన పోయేంత వరకు, మంచి వాసన వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, బాగా వేగిందండి. ఇలా వేగితే సరిపోతుంది. కలరు మారలేదు కానీ పచ్చిదనం అనేది పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టానండి. ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసాను. అలాగే అరకప్పు వరకు పంచదార వేసాను. మీరు స్వీట్నెస్ తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువగాను తక్కువగాను వేసుకోవచ్చు పంచదార. నేనైతే అరకప్పు పంచదార వేసానండి 1 కప్పు మైదాకి. ఇప్పుడు ఈ మైదా అంతా కూడా మనం బాగా వాటర్లో కరిగేంత వరకు మరిగించుకుందాం. పాకం ఏమీ అవసరం లేదు. మనకి వాటర్లో ఇలా పంచదార అంతా కరిగిపోయి కొంచెం చేతికి ఇలా చిప్చిపా అంటుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా, ఇలా కొంచెం అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే మైదా వేగించి పెట్టుకున్నాం కదా, ఈ మైదాని ఇందులో వేసేసుకుందామండి. మొత్తం మైదా అంతా కూడా ఒకేసారి వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడుతూనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనకి ఇదంతా కూడా చూసారా దగ్గరికి ముద్దలా అవుతుంది. ఈ విధంగా ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయింది కదా, ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ 3 స్పూన్ల వరకు వేసుకుందామండి. మిల్క్ పౌడర్ వేయటం వలన స్వీట్ రెసిపీ మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన మనం దీన్ని వేసేసుకుందామండి. వేడిగా ఉంది. ఇలాంటి కవర్స్ మనకి సారీస్తో వాటితో వస్తాయి కదా, ఆ కవర్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఇప్పుడు నేను వాడుతున్నానండి. ఇలా వేసిన తర్వాత వేడిగా ఉంది కదా, కాసేపు ఇలా చేత్తో మెత్తగా దీన్ని ఈ విధంగా చేసుకుందామండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసుకుందామండి. ఇప్పుడు ఒక భాగంలో నేను కొంచెం పింక్ కలర్ వేసాను, ఫుడ్ కలర్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ పింక్ కలర్ అంతా కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా పింక్ కలర్ అంతా కలుసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా దీన్ని తయారు చేసుకుందామండి. ఇదే విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పింక్ కలర్ అలాగే ఇంకొక భాగం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను చేసేసానండి 2 కూడా. ఇప్పుడు పింక్ కలర్ ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ వైట్ కలర్ ముద్దని మిడిల్లో పెట్టి దీన్ని బాగా క్లోజ్ చేసుకోవాలి. నేను ఇలా 2 కలర్లలో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నానండి. మీరు ఒకే కలర్లో చేసుకోవాలనుకుంటే స్టవ్ పై నుంచి దింపిన వెంటనే కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చేసేసుకుందామండి. అదేవిధంగా మిడిల్లో ఈ వైట్ కలర్ బాల్ని పెట్టి ఇలా దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా మనకి స్వీట్ రెసిపీ అనేది తయారైపోతుందండి. పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదే విధంగా లడ్డూలన్నీ కూడా చేసుకోవాలండి. నేను మొత్తం లడ్డూలన్నీ కూడా చేసేసాను.
చూసారు కదా, చూడటానికి ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇప్పుడు స్వీట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, పైనుంచి కొద్దిగా సిల్వర్ ఫాయిల్ పేపర్ని అంటించానండి. స్వీట్ షాప్లో లాంటి స్వీట్ రెసిపీని చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.